అంటే ఇప్పుడు ఇది మనకు పదవ యోగా దినోత్సవం. జూన్ 21వ తేదీని ఎందుకు పెట్టారు అసలు? ఏంటి దాని యొక్క గొప్పతనం? మిగతా ఇన్ని రోజులు ఉన్నాయి కదా. మామూలుగా అయితే మనము ఈ తిథులు నక్షత్రాలు ఇవన్నీ చూస్తాం కదా. కానీ ఏది కాకుండా జూన్ 21ని ఫిక్స్ చేశారు. ఎందుకు చేశారు? ఇంతకుముందు చెప్పాను, తెలిసి ఉంటుంది. జూన్ 21వ తేదీ అత్యధిక పగటి కాలం, అంటే పగలు ఎక్కువగా ఉండేటువంటిది జూన్ 21. అందుకని ఆ రోజునే కూడా నరేంద్ర మోదీ గారి సలహా మేరకే జూన్ 21 అయితే ఎక్కువ టైం పగలు ఉంటుంది. అంటే ఈరోజు మనకు పగలు ఎక్కువగా ఉంటుంది టైం ప్రకారం. అందుకని ఈ రోజు నిర్ణయించుకున్నాం. ఆయన చెప్పారు ఆ రోజు మీటింగ్లో, యోగా యొక్క గొప్పతనం ఏంటి, ఎందుకు యోగా చేయాలి. అందరూ ఏమనుకునే వాళ్ళంటే అప్పటి వరకు ప్రపంచ దేశాల్లో అందరి దృష్టిలో యోగా అంటే ఏదో ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆసనాలు ప్రాణాయామం ఉంటుంది, అంతవరకే తెలుసు. పూర్తి స్థాయిలో ఎవరికి తెలియదు. అప్పుడు చెప్పాడు ఆయన, ఇటు ప్రపంచంలో అందరి వ్యక్తులతోనూ ప్రకృతితోనూ పరమాత్మునితోనూ కనెక్ట్ కావాలి అంటే యోగాభ్యాసాన్ని సక్రమంగా పాటించగలిగితే మనం ఆ స్థితికి చేరుకోవచ్చని దాన్ని వివరంగా చెప్పినటువంటి వ్యక్తి మోదీ. అప్పుడు ఆయన ప్రసంగం విని అందరూ కూడా బాగా ఇన్స్పైర్ అయ్యారు. దాంతో అన్ని దేశాల వాళ్ళు ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించలేదు. కాబట్టి మరి అంత గొప్పతనం ఉందని అన్ని దేశాల వాళ్ళు ఒప్పుకోవడం అంటే చాలా గొప్ప విషయమే కదా. సాధారణంగా ఇతర దేశాల వాళ్ళందరూ ఒప్పుకోరు. మరి దీని యొక్క గొప్పతనం తెలుసు కాబట్టే వాళ్ళు కూడా చెప్పిన తర్వాత విని ఆచరిస్తున్నారు. మరి మనం కూడా ఎంతోమంది ప్రజలు ఉన్నా కూడా కొద్దిమంది మాత్రమే యోగా చేస్తుంటాం, అది అనుకుంటుంటాం. ఏ మంచి కార్యక్రమాలైనా కూడా ఒక ఇన్స్పిరేషనల్ స్పీచెస్ కానీ, ఒక సమాజానికి సంబంధించిన సేవలు కానీ, అలాగే యోగా లాంటివి కానీ, ఈ ప్రకృతికి సంబంధించినటువంటి పర్యావరణ సంరక్షణ గురించి కానీ, ఇవన్నీ మంచివి అని అందరూ చెప్తున్నారు, చెప్పడం అందరూ చెప్తున్నారు కదా. కానీ వీటి వైపు మనసు పెట్టే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారో మీరు ఆలోచించండి. మనం అనుకున్నాం కదా, ఈ రూపం ఆకారంలో ఉన్నటువంటిది 1%, నిరాకారం 99% అనుకున్నట్లు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు, చేయగలిగేటువంటి వాళ్ళు 1% ఉంటున్నారు, 99% లేరు. మరి ఎందుకు? మరి ఇటువైపు మనం ప్రయాణిస్తున్నాం ఎందుకు? దీనికి మనకు ఆలోచిస్తే ప్రపంచాన్ని ఉద్ధరించే పని అయితే మనకేం పరమాత్ముడు పెట్టలేదు. ఆయన చెప్పినటువంటి ఒకే ఒక వాక్యం ఏంటంటే భగవద్గీతలో, ఉద్ధరేదాత్మ ఆత్మానం అంటాడు. అంటే నువ్వు ఎవరిని ఉద్ధరించాల్సినటువంటి అవసరం లేదయ్యా, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చెయ్యి, లోకమంతా మార్పు చెందుతుంది అంటాడు. అందుకనే మన పెద్దలు కూడా ఏం చెప్తారంటే, మొన్న కూడా మనకు ఒక మెసేజ్ వచ్చింది అని మీరు చూశారు కదా. ఎవరిని చాలా మంది అది చేద్దాం ఇది చేద్దాం, మనం అది ఆ ప్రయత్నం అన్ని పరిగెడుతూ ఉంటాం. కానీ లోకాన్ని ఉద్ధరించేటువంటి పని మనకు పెట్టలేదు పరమాత్మ. నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే లోకమంతా ఉద్ధరింపబడుతుంది అన్నాడు. కానీ మనం ఏం చేస్తుంటామంటే, మనల్ని మనం ఉద్ధరించుకోకుండా ఇతరులను ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఎందుకంటే ఏదో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం ఇక్కడే సమావేశమయ్యాం. మొదట్లో మనం కూడా పరిగెత్తాం బయటికి, ఇప్పుడు పరిగెత్తడం లేదు. మనం ఎక్కడికి వెళ్ళి వాళ్ళకి అది చేద్దాం ఇది చేద్దాం. ఇప్పుడు ఎవరైతే ఈరోజు యోగా డే మాకు పాల్గొంటారని అడిగిన వాళ్ళకి మాత్రమే మనం వెళ్తున్నాం, మనం అడిగి వెళ్ళడం లేదు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. మొదట్లో వెళ్ళాం, అప్పట్లో మనకు నాలెడ్జ్ తెలియనప్పుడు మంది బాగా తెలియాలి అందరికీ చెప్పేసి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏదో చేశాం. కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళలేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనల్ని మనం ఉద్ధరించుకున్నప్పుడే మనల్ని చూసి నేర్చుకోవాలి ఎదుటి వ్యక్తి. అంతేగాని మనం ఏదో పోయి వాళ్ళను
పట్టుదలతో వాళ్ళకి చెప్పి నువ్వు ఇట్లా చేయి బాగుంటుంది అట్లా చేయి ఎన్నాళ్ళు చేయిస్తా అని చెప్పండి మనం, అసలు వాళ్ళు చేస్తారా? కాబట్టి మనల్ని మనం ఉద్ధరించుకుంటే మనల్ని చూసి వాడే మారాలి. కాబట్టి మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ఉద్ధరించుకోవడం అంటే ఏంటి అసలు? ఆసనాలు ప్రాణాయామే కాదు ఉద్ధరించుకోవడం అంటే, అది కేవలం శారీరక ఆరోగ్యం వరకే మనకు పరిమితం అయిపోతుంది. అందుకని అలా ఉద్ధరింపబడాలి, నేనెవరో తెలుసుకోవాలి, నిరాకార స్వరూపమైన ఆత్మను నేను తెలుసుకోవాలి అంటే ఒక ఉన్నత స్థితికి చేరడానికి కావలసినటువంటి అన్ని ప్రక్రియలను ఈ అష్టాంగ యోగాలో పొందుపరిచాడు పతంజలి మహర్షి 5000 సంవత్సరాల క్రితం. మరి ఆయన అప్పుడే ఎందుకు పెట్టాడో మనకు తెలియదు. 5000 సంవత్సరాల క్రితమే పెట్టాడు. చూడండి, అప్పట్లో అందరూ కూడా మానసికంగా అందరూ చాలా బాగా ఉండింటారు. మరి అప్పట్లోనే ఆయనకి ఎలా కలిగిందో తెలియదు. అప్పట్లోనే దీన్ని ప్రజలకు అవసరం అవుతుందని పెట్టేటారు. అష్టాంగ యోగా ద్వారా అయితే సామాన్య ప్రజలు కూడా, చదువు రానివాడు కూడా దీన్ని పట్టుకుంటే చాలు ఒక ఉన్నత స్థితికి ఎదగచ్చు. అంటే మనకు చాలా వరకు ఏదైనా ఒక ఉద్యోగం చేయాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి. కానీ దీనికి ఏ క్వాలిఫికేషన్ లేనివాడైనా సరే ఈ దారం పట్టుకుంటే మొదటి నుంచి దాని వెంబడి వెళ్తే చాలు ఒక ఉన్నత స్థితికి చేరుకొని నేనెవరు, ఈ మానవ జన్మ నేను తీసుకున్నందుకు ఏం చేయాలని తెలుసుకొని ఒక ఉన్నత స్థితికి చేరగలుగుతాడు, ఆనందంగా జీవిస్తాడు. ఇటు ప్రకృతితోనూ అటు సమాజంతోనూ సక్రమంగా మెలగగలుగుతాడు అనే ఉద్దేశంతో ఆయన అష్టాంగ యోగా అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టాడు. అష్టాంగ యోగా అంటే మీకు అందరికీ దాదాపుగా 3 బ్యాచ్ల వాళ్ళకు నేను చెప్పాను. ఆ స్టెప్స్ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఆ స్థితికి చేరిన వాళ్ళు ఉన్నారు కానీ సమాధి స్థితికి, కాకపోతే మనం అంత వెళ్ళలేకపోయినా ధ్యానం, పర్ఫెక్ట్ ధ్యానం అది కూడా చెప్తున్నాం. ధ్యానం అంటే ఇప్పుడు ఎవరు కళ్ళు మూసుకొని కూర్చుంటే ధ్యానం ఏం కాదు, ఏదో కూర్చుంటున్నాం మనం. అలా పర్ఫెక్ట్గా ధ్యాన స్థితికి వెళ్ళినటువంటి వ్యక్తి యొక్క హావభావాలు కానీ, మాట తీరు కానీ, అతని ప్రవర్తన కానీ అతని ఫేస్లోనే తెలిసిపోతూ ఉంటుంది ఆ ప్రశాంతత. కాబట్టి ఆ స్థితికి చేరాలి అంటే మనకు ఇవన్నీ కూడా మొదలు పెట్టాడు, కింది స్థాయి నుంచి తీసుకెళ్ళాడు. యమములు అంటే చెప్పాను మీకు, ప్రకృతి నియమాలు 5 ఉంటాయని. నియమాలు అంటే చెప్పాను మనకు మనం విధించుకునేటువంటి నియమాలు 5 అని. వీరింటి తర్వాత శరీరాన్ని 1 గంట సేపు ఇలా కూర్చోవాలి, 1 గంట మనం కూర్చోవాలి ఇక్కడ. అందుకు సంసిద్ధం చేయడమే ఆసనాలు. ఆసనాలు ఒకటే కాకుండా శరీరానికి ఇంకా ప్రాణాయామం చాలా అవసరం అవుతుంది. ప్రాణాయామం అంటే ఏంటంటే శ్వాస గతిని మార్చడం. మామూలుగా తీసుకుంటుంటాం మనం కొద్ది శ్వాస, ఇంతవరకే ఈ క్లావికల్స్ వరకే తీసుకుంటాం. కానీ సంపూర్ణంగా అబ్డామినల్, ఛాతీ, ఈ క్లావికల్స్ వరకు ఎలా తీసుకోవాలనేటువంటి దాన్ని ఈ ప్రాణాయామం ద్వారా తెలుసుకుంటారు. ఇటు మానసికంగా ఉన్నటువంటి కొన్ని చెడు సంస్కారాలను తొలగిస్తూ శారీరకంగా మనల్ని ఒక వజ్రతుల్యం చేసేటువంటి గొప్ప ప్రక్రియ ప్రాణాయామం. అందుకని మనకు ఆసనాల తర్వాత 4వ స్టెప్గా ప్రాణాయామం పెట్టారు. ప్రాణాయామం అనేటువంటిది ఒక గేట్ లాంటిది. అంటే మనం మానసికంగా ఎదగడానికి, శారీరకంగా దృఢంగా తయారు కావడానికి రెంటికి ఉపయోగపడేటువంటి ప్రాణాయామం. ప్రతి కణానికి ఆక్సిజన్ బాగా అందించగలిగేది ప్రాణాయామం. మనకు చెప్పినటువంటి ఈ అష్టాంగ యోగాలో ఆసనాలు, ప్రాణాయామ శరీరం వరకే పరిమితమైతే మిగిలినవన్నీ మనసుకు సంబంధించినటువంటివి. గమనించండి, యమనియమాలు మనసుకు సంబంధించినటువంటివి, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అన్ని మనసుకు సంబంధించినటువంటి ప్రక్రియలే ఉన్నాయి. ఇవి 2 మాత్రమే శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడం కోసం మనకు అందించాలి. ప్రాణాయామ ప్రక్రియ ద్వారా ప్రత్యాహారాన్ని ఎలా సాధించుకోవచ్చు అంటే మానసికంగా ఆలోచనల పరంపర తగ్గుతుంది, కోరికల శాతం కూడా తగ్గుతూ వస్తుంది. మానసికంగా ఎలా తయారవుతారంటే ఒక ప్రశాంతమైనటువంటి స్థితికి చేస్తాడు ప్రాణాయామం బాగా ఆచరించగలిగితే.
ఇక ప్రత్యాహారం చేయించగలిగితే సులభంగా ధ్యానానికి వెళ్ళచ్చు. ప్రత్యాహారం అంటే మీకు తెలుసు అందరికీ ఇంద్రియాల నిగ్రహం అంటే మన కళ్ళు, ముక్కు, నాలుక, చెవి, చర్మం వీటిని అదుపులో ఉంచుకోవడం. అవే కదా ఈ ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తూ మనకు చూపించేది ఏంటివి అవే. అవి లేకపోతే మనం ఈ ప్రపంచాన్ని చూడలేము. చూడండి, కాబట్టి ఈ జగత్తును, ఈ ప్రపంచాన్ని నేను అనే జీవునికి పరిచయం చేసేటువంటివి ఈ జ్ఞానేంద్రియాలు. అందుకే జ్ఞానేంద్రియాలను అదుపులో ఉంచుకోగలిగితే కర్మేంద్రియాలు ఆటోమేటిక్గా అదుపులోకి వస్తాయి. ఎందుకంటే అవి చెప్పితే పని చేసేటువంటివి. జ్ఞానేంద్రియాలు అలా కాదు, కళ్ళు తెరిస్తే సార్ ఏమైనా చూస్తారు, మన అదుపులో లేకుండా ఉండదు. ప్రత్యాహారం ఎప్పుడైతే మనం సక్రమంగా ఆచరించగలుగుతామో ధారణ శక్తి పెరుగుతుంది, అంటే ఏకాగ్రత పెరుగుతుంది. ఇక్కడ ఏది ఆజ్ఞాచక్రం ఏకాగ్రత కలిగినప్పుడు ఇక ధ్యానానికి ఈజీ అవుతుంది. అప్పుడు ఏ నామజపము ఏమి అవసరం లేకుండానే ధ్యానాన్ని కూర్చుంటే మనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి, అన్నీ వినిపిస్తూ ఉంటాయి. కానీ మన స్థితి మాత్రం ఇంకో రకంగా ఉంటుంది. లేచిన తర్వాత శివ ఎక్కువ లేదు, పూర్తి తగ్గించి మనకి ఏదేదో వచ్చేస్తాయి అని అనుకుంటుంటాం. ధ్యానంలో నాకు అది కనిపించింది, కలర్స్ కనిపించాయి, నాకైతే ఎవరో వచ్చి ఏదో చేయి పెట్టారు, ఇదంతా మన భ్రమే. అక్కడ ఏమీ లేదు. ధ్యానస్థితికి వెళ్ళినప్పుడు ఎవరో వచ్చి మనకి ఏదో చేస్తారనేది కాదు, మన యొక్క అనుభూతిలో మార్పు రావాలి. మనకి ఏదేమనుకుంటాం అంటే ధ్యానం అంటే ఎవరో వస్తారు, ఏదో వరాలు ఇస్తారో, ఇంకా ఏదైనా జరుగుతుందో అనుకుంటుంటాం. అది ఏది ఉండదు. కానీ స్థితి మారిపోతుంది. కళ్ళు తెరిచిన తర్వాత ఈ ప్రపంచాన్ని చూసేటువంటి విధానం మారిపోతుంది. ఏది కూడా నేను ఇబ్బంది పెట్టాం. పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్ అన్నీ ఒకటే సమాన స్థాయిలో తీసుకోగలిగేటువంటి శక్తి మనకు వస్తుంది. దీన్ని బాగా ప్రాక్టీస్ చేయగలిగినప్పుడు సమాధి. ఇంకా అక్కడ ఏది లేదు. కళ్ళు మూసి కాదు, అక్కడ కళ్ళు తెరిచి కూడా చేయగలిగేటువంటి స్థితి సమాధి. ఇక ఏది కూడా ఇది చెడు లేదు, అది మంచి లేదు, ఏది లేదు, ఒక స్థితికి చేరుకోగలుగుతారు. కాబట్టి ఈ ప్రక్రియ ఇంత అద్భుతంగా ఉంది. కాబట్టి ఇన్ని చేసుకుంటూ రాగలిగితే మనం ధ్యాన స్థితికి వెళ్ళగలుగుతాం. మొదటి నుంచి యమనియమాలు ఆచరిస్తే ఈ సమాజంలో, ఈ ప్రకృతితో మనం ఎలా ఉండాలో మనకు తెలిసిపోతుంది. ఆసనాలు, ప్రాణాయామం చేస్తే శరీరాన్ని దృఢంగా ఉంచుకోగలుగుతాం. ధారణను ప్రాక్టీస్ చేయగలిగితే ఏకాగ్రతను అవలంబించగలుగుతాం. ఏకాగ్రత మనకు బాగా లభిస్తుంది. ఇంత ప్రక్రియ జరిగిందనుకోండి, అప్పుడు మనం ధ్యానానికి ఎలిజిబుల్. మనం ఏవి క్లీన్ చేసుకోకుండా మానసికంగా, శారీరకంగా చేసుకోకపోతే ధ్యానాన్ని కూర్చునేదానికి అర్హులం కాదు. అందుకోసం మనకి ఈ ప్రక్రియ అంతా కూడా ఒక అద్భుతంగా మనకు చేశారు. కాబట్టి అందుకే మనం ఆచరించేటువంటి దాని గురించి కూడా మనకు తెలియాలి. దాని గురించి కూడా ఒక తెలుసుకోకపోతే రేపు ఎవరైనా యోగా గురించి మీరు యోగా యోగా అంటున్నారే, మీ గొప్పతనం ఏంటంటే ఏం చెప్తారు చెప్పండి. ఈరోజు ఎవరైనా అడగచ్చు మిమ్మల్ని, ఈరోజు యోగా అంటే కదా, ఏంటి యోగా అంటే ఏం చెప్తారు? తెలియాలి కదా, కొంత స్టెప్స్ అయినా తెలియాలి. దాని గురించినటువంటి మనం కోర్స్ చేస్తున్నామంటే దానివల్ల మనకు బెనిఫిట్ ఏంటని ఎవరైనా ఆలోచిస్తాం కదా. ఇది కూడా అంతే. అందుకని ఇంకా తెలుసుకోండి, సమాచారాన్ని బాగా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు ఆచరించాలి. బాగా ముఖ్యమైనటువంటిది అది మీకు కలగాలి. మీకు దీనివల్ల ప్రయోజనం మీకు కలగాలి. మీకు కలగకుండా ఎవరికి చెప్పలేదు. అంతే కదా, మీకు కలిగినప్పుడే. మనకు దీంట్లో కూడా ప్రాణాయామంలో ఒక విషయం, ఎందుకంటే పూర్తి స్థాయిలో మీకు చెప్పలేదు కాబట్టి అందరూ కొంత వింటారని ఈ ఒక్క 5 నిమిషాలు చెప్పుకొని ఇక మనం స్టార్ట్ చేద్దాం. ప్రాణాయామం వల్ల ఏం జరుగుతుంది శరీరంలో? ప్రాణాయామం వల్ల మనం బాగా శ్వాసను తీసుకుంటాము. అబ్డామినల్ బ్రీతింగ్ ఉంటుంది, చెస్ట్ బ్రీతింగ్ ఉంటుంది, క్లావికల్స్ బ్రీతింగ్ ఉంటుంది. అంటే మూడింటిని మనం ఎప్పుడైతే ముద్రా ప్రాణాయామం చేస్తుంటాం కదా, ముద్రా ప్రాణాయామంలో చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర, తర్వాత మేరుదండ చేసినప్పుడు ఎలా ఒక్కో చోట యాక్టివేట్ అవుతూ వస్తుందో బాడీ, అలాగే మనకు ఎక్కడ కదలికలు జరుగుతాయో అవన్నీ కలిపి చేయగలిగినప్పుడే అబ్డామినల్ బ్రీతింగ్, చెస్ట్ బ్రీతింగ్, క్లావికల్స్ బ్రీతింగ్ 3 జరుగుతాయి. అంతర్ముఖ ప్రాణాయామం కూడా జరుగుతుంది. దీనివల్ల ఎలా
లోపల బాగా యాక్టివేట్ అవుతుంది. మనం తీసుకునేటువంటి ప్రాణం లోపలికి వెళ్ళాక రకరకాలుగా మారిపోతుంది. మనం పంచ ప్రాణాలను నిలుపుకుంటున్నాం. ప్రాణ, ధ్యాన, ఉదాన, సమాన, అపాన. లోపలికి తీసుకున్నప్పుడు మనం తీసుకున్నటువంటి శ్వాస ప్రాణవాయువుగా మారి లంగ్స్, హార్ట్కు సంబంధించినటువంటి అన్ని ప్రక్రియలు నిర్వహిస్తుంది. ఆ రెండింటికి సంబంధించిన అన్ని ప్రక్రియలు అంటే లంగ్స్, హార్ట్ మనకు మెయిన్ అవయవాలు రెండు కూడా. అలాగే మన లోపలికి వెళ్ళినటువంటి శ్వాస ఉదాన వాయువుగా వారి ఈ గొంతు దగ్గర నుంచి తల వరకు వెళ్తుంది. అంటే గొంతు ప్రాంతంలో ఉంటుంది. నేను మాట్లాడగలుగుతున్నానంటే ఉదాన వాయువు నాకు ఉంటేనే మాట్లాడగలుగుతాను, లేకపోతే నా వాయిస్ రాదు అసలు. ఉదాన వాయువు లేని వాళ్ళకు మాట రాదు. చూడండి, ఉదాన వాయువు అనేటువంటిది మన యొక్క శబ్దం, మాట, మన లోపల నుంచి వచ్చే శబ్దాన్ని ఉత్పత్తి చేయగలిగేటువంటిది ఏంటంటే ఉదాన వాయువు. అలాగే ప్రాణవాయువు, పొట్టలో సమాన వాయువు, ప్రాణవాయువు సమాన వాయువు. జీర్ణ వ్యవస్థ, మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి శరీర అవయవాలకు పంపించగలిగేటువంటిది ఏంటంటే సమాన వాయువు, పొట్టలోపల ఉంటుంది. అలాగే అపాన వాయువు, ఈ తీసుకున్న శ్వాస అపాన వాయువుగా మారి పొత్తి కడుపు దగ్గర నుంచి కిందికి, ఈ పొత్తి కడుపు దగ్గర నుంచి కిడ్నీస్, ఈ కింద యూరినరీ బ్లాడర్, తర్వాత పెద్ద ప్రేమ, ఇవన్నీ కూడా విసర్జిక అవయవాలు. మనలో ఉండే వేస్ట్ను బయటికి పంపించేటువంటి చర్మం కూడా. ఆ వేస్ట్ను బయటికి పంపాలంటే అపాన వాయువు ఉండాలి. ఆ అపాన వాయువు లేదనుకోండి, ఆ వేస్ట్ బయటికి వెళ్ళాలి. అలా కూడా మార్పు చెందుతుంది ఈ మనం తీసుకునే శ్వాస. చివరిది వ్యానవాయువు. బీపీలు అప్ అండ్ డౌన్ అవుతాయే, వ్యానవాయువు యొక్క సంచలనం సరిగా లేకపోయినప్పుడు అలాగే ఉంటుంది. అంటే బాడీ అంతా వ్యాప్తి చెంది ఉన్నటువంటి వాయువు ఒకటే ఏంటంటే వ్యానవాయువు. ఈ వ్యానవాయువు రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ మొత్తం ఆక్రమించుకొని ఉంటుంది. ఎక్కడ ఏం రిపేర్ ఉన్నా సరి చేసుకుంటూ ఉంటుంది వ్యానవాయువు.